Happy birthday to you. Happy birthday to Naveen. Happy birthday to you. Hip hip hooray! Hip hip hooray! Starting on my eyes on the target. My mom just did my handy for me, so my mom wrote my name and a unicorn and also a teddy bear with a bracelet, and other side also a bracelet with, and this one has Hello Kitty and in paw prints, and then like a princess with nice decorations. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిత్తూరమ్మాయి. ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సునీత. ప్రెజెంట్లీ ఈ వీడియోలో మీకైతే నేను నవీన్ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ని అండ్ ప్రిపరేషన్స్ని అనమాట చూపిస్తున్నాను. ఈ వీడియోలో నేను నవీన్ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్తో పాటు మీకు ఒక రెస్టారెంట్ అయితే చూపిస్తున్నాను, అదే నటరాజ్. యాక్చువల్లీ నా న్యూ ఇయర్ వీడియోలో అనమాట December 31st రోజున నేను డిన్నర్కి అయితే వచ్చాను. మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట ఈ రెస్టారెంట్కి రావడం. ఏరియా వచ్చి అవుట్ సైడ్, యాక్చువల్లీ సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది అండ్ ఇన్సైడ్ చూడొచ్చు ఎలా ఉందో ని. యాక్చువల్లీ అవాళ నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ పార్టీ నడుస్తుంది అనమాట, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో మొత్తం బుక్ చేసుకుని ఉన్నారు ఆల్రెడీ. సో నేనైతే బఫే అయితే ట్రై చేయలేదు, ఇంకా నార్మల్గా వెళ్ళిపోయాను. ఈసారి నేను బఫే ట్రై చేద్దాము అని చెప్పి సెకండ్ విజిట్ అయితే చేశాను. యాక్చువల్లీ నవీన్ అయితే ఇంతకు ముందు కూడా విజిట్ చేశాడనమాట. ఇంకా ఈ బఫేకి ప్రైస్ విషయానికి వస్తే యాక్చువల్గా అయితే మండే టు సాటర్డే అనమాట $20 ఛార్జ్ చేస్తారు అండ్ ఓన్లీ ఆన్ సండేస్ $25 ఛార్జ్ చేస్తారనమాట. అండ్ మీరే చూడొచ్చు ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉందో. Broke all the cages, no, I won't sit and take it. No, no. They left me for dead, I guess I'll never learn. Every time I break, there's just more pain to burn. They'll never, never, never learn. Till the battle's won, till kingdom come. I'll never run. Best to give me your loyalty, 'cause I'm taking the world, you'll see. Cheers! ట్వింకల్ చూపించరా మెహందీ ఆ హ్యాండ్. బఫెట్ ప్రైస్ అయితే మాత్రము కిడ్స్ అండర్ 8 years వాళ్ళకైతే మాత్రం $18 ఛార్జ్ చేస్తారు. ఇంకా ఇక్కడ మనకి వెజ్ అదే విధంగా నాన్ వెజ్ అయితే అవైలబుల్ ఉంది. సండే అయితే కొన్ని స్పెషల్ ఐటమ్స్ అనేవి ఉంటుంది, దానివల్ల ప్రైస్ అనేది ఒక $5 ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఇప్పుడు లస్సీ తాగుతుంది. ఎలా ఉంది లస్సీ? మేము ఇంకా లంచ్కి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ టైం అయితే 2 o'clock అలా అయింది. సో దట్ కొన్ని స్టార్టర్స్ అయితే ఫినిష్ అయింది, బట్ ఓకే అనమాట. అండ్ ఫుడ్ అయితే మాత్రం నాట్ బ్యాడ్ అని చెప్తున్నాను. కి వెళ్ళినప్పుడైతే నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ, సో ఫుడ్ అనేది మరీ అంత గొప్పగా లేదు అని రివ్యూ ఇచ్చాను. ఇక్కడ మనము $25 పే చేస్తున్నాం కాబట్టి అన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉంది కాబట్టి ఒక్కొక్కటి మనం ట్రై చేసామంటే ఆ ప్రైస్ కి ఆ ఫుడ్ అనేది వర్త్ అనే చెప్పాలి. అండ్ ఎవరైనా వెళ్ళకుండా ఉంటే మాత్రము ఒక్కసారైనా విజిట్ చేయండి అండ్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా జామూన్ అయితే యమ్మీ ఉండే, సాఫ్ట్ గా ఉండే. ఇంకా దాంతో పాటు వాళ్ళు కీర్ని కూడా చేస్తున్నారనమాట. యాక్చువల్లీ టైం వచ్చి 3 o'clock అనమాట, సో అందుకే ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్. విల్ ట్రై ఇట్. Is that all like?
ఈ బఫే దగ్గర ఒక సిట్అవుట్, అదే విధంగా న్యూ ఇయర్ కి మేము వెళ్ళినప్పుడు పక్కనే ఒక సిట్అవుట్ ఉందన్నమాట. ఇంకా అవుట్ సైడ్ గా ఉంటుంది. ప్లేస్ అయితే స్పేషియస్ గానే అనిపిస్తుంది. ఇంకా బఫేలో మనం ఉన్నప్పుడు నాన్స్ అనేది కాంప్లిమెంటరీ కింద ఇస్తారనమాట. దాంతో పాటు లస్సీస్ కూడా కాంప్లిమెంటరీనే ఇచ్చారు. సో $25 కి చెప్పాలంటే ఫుడ్ అనేది వర్త్ అని చెప్పొచ్చు. ఇంక ఇక్కడ నేను మెన్యూని కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో దట్ ప్రైజెస్ అనేది మీకు ఐడియా ఉంటుంది. ఇంకా మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. తర్వాత కిడ్స్ని అయితే మేము ఇంట్లో డ్రాప్ చేసి నేను అండ్ నవీన్ ఇంకా శాన్ క్లెమెంటీ అవుట్లెట్కి అయితే నవీన్ బర్త్డే షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఈ క్లిప్స్లో మీరు నాతో పాటు షాపింగ్ చేసేసేయండి. అండ్ శాన్ క్లెమెంటీ అవుట్లెట్ ఎలా ఉన్నది, షాప్స్ ఏమేమి ఉన్నాయి మీరే కూడా చూడొచ్చు. అండ్ ఆల్రెడీ నేను చూపించాను, నైక్ షాప్కి అయితే నేను షాపింగ్ అయితే చేశాను అండ్ ఆ నైక్ వీడియో కూడా పోస్ట్ చేశాను. సో ప్రజెంట్లీ ఇప్పుడు నేనైతే H&Mలో ఉన్నానమాట. కేప్ టౌన్లో ఉన్నప్పుడు చింటూకి అదే విధంగా ట్వింకిల్ కి డ్రెస్సెస్ అయితే ఇక్కడే తీసుకునేదాన్ని. బట్ ఇప్పుడు చింటూ గ్రో అయ్యాడు కాబట్టి వాడికి సూట్ అయ్యేటువంటి డ్రెస్సెస్ అయితే దొరకట్లేదు. మా ఆయనకైతే ఈ డ్రెస్ నచ్చిందంట. ఇది ఎలా ఉందో కొంచెం కామెంట్ చేస్తారా? ఇంకా H&Mలో నేను కిడ్స్ సెక్షన్ ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మీకు చూపిద్దాము అని చెప్పి. ఇక్కడ ఎలా ఉందో మీరే చూడొచ్చు. Best to give me your loyalty, 'cause I'm taking the world, you'll see. They'll be calling me, they'll be calling me royalty. Best to give me your loyalty, 'cause I'm taking the world, you'll see. They'll be calling me, they'll be calling me royalty. బర్త్డే బ్యాక్డ్రాప్ డెకరేషన్ కి నేను సూటబుల్ గా అనమాట కొన్ని క్లోత్స్ అయితే చూస్ చేశాను. Say I'm good-hearted, but I'm just getting started. ఇంకా నవీన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత కిందకైతే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చి అడల్ట్ సెక్షన్ అని చెప్పొచ్చు. అండ్ మీరే చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది అని చెప్పి. In the world you'll see, they'll be calling me, they'll be calling me royalty. They'll be calling me royalty. H&Mలో మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఒక 2 షర్ట్స్ అయితే తీసుకున్నాడు అనమాట. ఇంకా బయటకి అయితే వచ్చేసాము. ఎడీ షాప్ కి నేనైతే విజిట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సేల్ ఉంది అప్ టు 50% అని చెప్పి లోపలికి అయితే వెళ్ళాను. అండ్ ఇక్కడ క్వాలిటీ అయితే మాత్రం చూడడానికి చాలా బాగా అనిపించింది. $45 స్పెండ్ చేసామంటే మాత్రము షర్ట్స్ క్వాలిటీ అనేది చాలా బాగా అనిపించింది. ఇంకా నేనైతే చెప్తున్నాను, జాకెట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుందనమాట. $175 $150 అలా ఉంది. డెఫినెట్లీ ఒకటి తీసుకోవాలి. బట్ నవీన్ అయితే ఇంకా బ్లాక్ ఫ్రైడేకి సేల్ ఉంటుంది అప్పుడు తీసుకుందాము అని చెప్పాడు. సో అందుకే ఇంకా నేనేం తీసుకోలేదు అక్కడైతే. నెక్స్ట్ అయితే నేను స్కెచెస్ కి అయితే వచ్చాను. నవీన్ కి ఏమైనా షూస్ గిఫ్ట్ చేద్దాము అని చెప్పి. స్కెచెస్ లో స్ప్రింగ్ సేల్ అయితే ఒక షూ కొన్నాము అంటే గనక సెకండ్ షూ అయితే మనకి 50% ఆఫ్ అయితే వస్తుంది. సో ఇంకా చింటూకి తీసుకుందాము అని చెప్పి చూసాను. బట్ నవీన్ అయితే యాక్చువల్లీ సైజ్ 10.5 వైడ్ అయితే ఉండాలన్నమాట నవీన్ కి. కాకపోతే అక్కడ వైడ్ అనేది ఆప్షన్ అయితే లేదు. ఇంకా 11 ఉన్నింది, బట్ చూడడానికి లాంగ్ గా ఉన్నింది అనమాట. ఇంకా కంఫర్టబుల్ సైజ్ లేదు కాబట్టి ఇంకా నవీన్ ఇక్కడ వద్దులే అని చెప్పాడు. బట్ మీకోసం నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. To give me your loyalty, 'cause I'm taking the world, you'll see. They'll be calling me, they'll be calling me royalty. Best to give me your loyalty. నెక్స్ట్ అయితే మేము లెవిస్ కి అయితే వెళ్తున్నాము, ప్యాంట్స్ తీసుకుందాము అని చెప్పి. సో ఇక్కడ ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఇక్కడ కొన్ని క్లోత్స్ పైన ఆఫర్ అయితే నడుస్తూ ఉందన్నమాట. ఇంకా ప్యాంట్స్ అయితే ఈచ్ వన్ $65 అయితే ఉంది. అదే మనం 2 కొన్నామంటే $100కే ఇస్తారనమాట. ఇంకా మేము 2 అయితే తీసుకున్నాము. జాకెట్స్ కూడా కొన్ని సేల్ అయితే ఉన్నింది. ఇంకా ఫైనల్లీ మా షాపింగ్ అయితే లెవిస్ లో ఫినిష్ అయిపోయింది. ఇంకా బయటకి అయితే వచ్చేసాం. ఎస్, టైం అయితే ఆల్మోస్ట్ 6:45 అలా అయిందనమాట. సో ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా బర్త్డేకి 2 days బిఫోర్ నేనైతే ఆల్బర్ట్సన్ కి అయితే వచ్చాను. Right now we're in Albertson to get daddy birthday cake. యూజువల్లీ కొన్ని రెగ్యులర్ కేక్స్ అయితే ఇక్కడ వాళ్ళు పెట్టుంటారనమాట. మనకి ఎలాంటివి కావాలంటే అలాంటి వాళ్ళైతే కస్టమైజ్ అయితే చేసిస్తారు.
ఇక నేను బర్త్డే బ్యాక్ డ్రాప్ కి మ్యాచ్ అయ్యేలాగా కేక్ ని అయితే ఆర్డర్ చేద్దాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. సో నేనైతే ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాను, ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. నేను అడిగినటువంటి కేక్ కలర్ కాంబినేషన్స్ అయితే వాళ్ళ దగ్గర లేదనమాట. సో కొంచెం సింపుల్ గా నేను ఇంకా వేరే కేక్ అయితే చెప్పాను. సో కేక్ అయితే ఆర్డర్ చేసేసాము, వెనస్డే వచ్చి కలెక్ట్ చేసుకోమన్నారు. ఇంకా కేక్ని మేక్ చేసే ఆమె అయితే లేదనమాట. సో రేపు కాల్ చేసి మనకి ఎలా కావాలి అని చెప్పమన్నారు. సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆల్బర్ట్సన్ కి పక్కనే డాలర్ ట్రీ అయితే ఉంటుంది. నవీన్ బర్త్డే గిఫ్ట్ కి ర్యాప్ చేద్దాము అని చెప్పి గిఫ్ట్ ర్యాప్ తీసుకుందాము అని, అదేవిధంగా కిడ్స్ అయితే ఒక చిన్న గిఫ్ట్స్ తీసుకోవాలని చెప్పి ఇక్కడికైతే వచ్చారు. Say I'm dangerous 'cause I broke all the cages. No, I will sit and take it now. So I just, mommy got this box for me to put my gift I bought daddy, and I paid with my own money for daddy's gift, and daddy's gift is this, so you write your name and also what table you sit at, so when he goes to office he can put this next to his table. And we also got this wrap for the shoes mommy bought for daddy. ఎస్, మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది, ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ట్వింకల్ అయితే ఒక చిన్న గిఫ్ట్ తీసుకునింది, ఆ గిఫ్ట్ ని పెట్టడానికి ఒక బాక్స్ కూడా తీసుకునింది. ఇంకా చింటూ కూడా ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాడు. నేనైతే గిఫ్ట్ ర్యాప్ చేయడానికి ర్యాపర్ అయితే తీసుకున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్లవర్స్ అయితే. ఇంకా టామీ హిల్ఫిగర్ లో ఒక టీ షర్ట్ అయితే నవీన్ కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇది కోర్స్ లో అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్ గా దీని ప్రైస్ అయితే $65, బట్ నాకు సేల్ లో ఉన్నింది ఒక $40 కే వచ్చింది. యాక్చువల్లీ చింటూకి అయితే ఈ మోడల్ నచ్చలేదంట, బట్ నేనైతే ఫార్మల్స్ చూసాను స్కెచెస్లో, నవీన్కి సైజ్ అయితే సరిపోలేదు. సో అందుకని అమెజాన్లో అయితే ఆర్డర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు దీని అయితే ర్యాప్ చేసేసి గిఫ్ట్ ర్యాప్ చేసేసి నవీన్ బర్త్డే రోజున గిఫ్ట్ చేస్తామన్నమాట. ఇంకా టీము నుంచి దీని అయితే ఆర్డర్ చేసుకున్నాను నవీన్ బర్త్డే డెకర్ కోసం అని చెప్పి. ఈసారి అయితే సింపుల్గా ప్లాన్ చేశాను. సో ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఎందుకు నాన్న బెలూన్స్ అని పడిపోయింది? యా, యాక్చువల్లీ కవర్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మల్టీ కలర్ ఉంది బెలూన్స్, దాన్ని తీసుకున్నాను అనమాట డెకర్కి. సమ్ 3 to 4 కలర్స్ అయితే వస్తుంది, 160 పీస్. అండ్ ఇంకా స్మాల్ బెలూన్స్ 5 inch బెలూన్స్ తీసుకున్నాను గోల్డ్వి. ఇంకా నెంబర్ 44 నవీన్కి. సో 2 4s తీసుకున్నా చింటూ, అండ్ 1 more 4. యా, గాట్ ఇట్. అండ్ ఇదైతే బ్యాక్ డ్రాప్, ఇది చూపించచ్చు. ఇది వచ్చి బ్యాక్ డ్రాప్ కవర్ అనమాట, రౌండ్ ఆర్చ్కి తీసుకున్నాను క్లాత్. యా, అండ్ ఇది వచ్చి నెంబర్ 4 అనమాట. యాక్చువల్లీ నా బర్త్డేకి అయితే 40కి 4 అయితే ఆర్డర్ చేసుకున్నాను LED లైట్ని. సో ఇంకో 1 more 4 అయితే ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా 44 పెడదామని డెకర్లో. ఫస్ట్ అయితే నేను ఈ గ్రీన్ గ్రాస్ ఆర్టిఫిషియల్ కార్పెట్ని అయితే నేను ఫిక్స్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఇదైతే నేను బాల్కనీలో యూజ్ చేస్తాను. ఇంకా దాన్ని తీసుకొచ్చి లోపల పెట్టేశాను. ఇప్పుడైతే నేను బ్యాక్ డ్రాప్ స్టాండ్ని ఫిక్స్ చేయబోతున్నాను. సో ఫస్ట్ చింటూ అయితే ఈ రౌండ్ ఆర్చ్ని ఫామ్ చేసేసాడు. ఇంకా స్టాండ్స్కి అయితే ఫిక్స్ చేసేస్తాడు. యాక్చువల్లీ ఈ బ్యాక్ డ్రాప్ని వచ్చి నేను కాన్సాస్కి వచ్చినప్పుడు యూఎస్కి మూవ్ అయినప్పుడు అనమాట, నా బర్త్డే కోసం ఆ టైంలో అయితే ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్ నుంచి. అండ్ ప్రైస్ అయితే $40కి వచ్చింది. బ్యాక్ డ్రాప్ స్టాండ్ అయితే చింటూ అయితే ఫిక్స్ చేసేసాడు. యాక్చువల్లీ ఇది వచ్చి 8 feet అనమాట. ఇట్లాంటివి మనకి 6 feet 7 feet కూడా దొరుకుతుంది. నేనైతే 8 feet తీసుకున్నాను. సో కొంచెం బ్యాక్ డ్రాప్ స్టాండ్ అయితే పెద్దగా ఉంటుంది. Show me the fabric.
ఓకే, దానికి సైడ్స్లో ఎట్లుంది ఎడ్జెస్ చూపించు ఎలాస్టిక్. యాక్చువల్లీ నేను ఈ ఫ్యాబ్రిక్ని సెలెక్ట్ చేసుకోవడానికి, అంటే ఈ మోడల్లో ఉన్నటువంటి డిజైన్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే బాయ్స్కి బాగుంటుంది అండ్ చూడడానికి ఒక వుడెన్ టైప్ ఫీల్ అనేది ఉంటుందన్నమాట బ్యాక్ డ్రాప్లో. సో దీనికి మనకి సైడ్స్లో ఎడ్జ్లో ఒక ఎలాస్టిక్ అయితే ఇచ్చి ఉంటారు, సో దట్ దాన్ని మనం యూస్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేనైతే ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. ఈచ్ పర్సన్కి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఓట్స్, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ని, దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. దీనికి సరిపోయే వాటర్ని యాడ్ చేసి నేను రాత్రి మొత్తం సోక్ చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దీన్ని నేను బ్లెండ్ చేస్తాను. Good morning, Twinkle. Happy birthday, Daddy. Happy birthday to you. Daddy, anything special happening at all? Because it's your birthday. Are they going to give you a free muffin? Or are they going to give you a free donut? Yeah, we'll see, baby. ఇక నేను బ్రేక్ఫాస్ట్కి బ్లెండ్ చేసే ముందనమాట ఇప్పుడైతే స్ట్రాబెర్రీస్ని అయితే వాష్ చేసుకొని దాంతోపాటు నేను మిక్స్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. సో దీనికోసం నేనైతే ఇప్పుడు 1 కప్ వరకు మిల్క్ అనమాట, ఇప్పుడు కొన్ని డేస్గా అనమాట ఆల్మండ్ మిల్క్ని అయితే యూస్ చేస్తున్నాను స్మూదీ కోసం అని చెప్పి. సో దానికి 1 కప్ వరకు యాడ్ చేసుకొని ఇంకా స్ట్రాబెర్రీస్ని వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను. అండ్ షుగర్ అయితే యూస్ చేయట్లేదు, ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ నేను హనీని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే టేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్మూదీ రెసిపీని అయితే నేను ఆల్మోస్ట్ వీక్లో 2 అయితే నేను ఇస్తున్నాను అనమాట కిడ్స్కి అయితే. Packing will నేను బెడ్ కింద ఉంటా బాక్స్ నువ్వు చూడవనుకున్నాను, అసలు ఏందో నేను అది పెట్టేసినాను తీసి. This is 10.8. 10.5 మొన్న చూసింది 10.5 కదా మనము, బట్ దిస్ ఈస్ ఎ వైడర్ వన్. ఎలా ఉంది? బాగుంది. యాక్చువల్లీ ఈ షూస్ని నేను నవీన్కి తెలియకుండా ఆర్డర్ చేస్తాను అమెజాన్ నుంచి. కాకపోతే ఇది బెడ్ కింద ఉన్నిందనమాట. ఫోన్ కాల్ చూసాడనమాట. సో ఏంటి షూస్ కొన్నావని అడిగాడు. ఇంకా నేను రేపు బర్త్డే కదా సర్ప్రైజ్ చేస్తాను చూపిస్తాను అని అన్నాను. అందుకే దీనికి ర్యాప్ కూడా చేసావా అని అడిగాడు. ఇంకా ఇప్పుడు వేసుకున్నటువంటి వన్ ఆఫ్ ద ఫార్మల్ని నేను H&Mలోనే తీసుకున్నాను. యాక్చువల్లీ యూఎస్ఏలో ఇది స్ప్రింగ్ సీజన్ అనమాట. చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పి. కమ్యూనిటీ మొత్తం అనమాట ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అనేటివి మొత్తం ఫ్లవర్స్తో నిండిపోయింది. చూడడానికి అయితే మాత్రం కళ్ళకి చాలా బాగా అనిపించింది. ఇంటి దగ్గర నుంచి ఒక 1 అవర్ డ్రైవ్ అనమాట. కాస్బ్యాడ్ అని ఒక ఫ్లవర్ ఫీల్డ్స్ అనేది ఉంటుంది. సో దాని అయితే వెళ్దామని అనుకుంటున్నాను వీకెండ్లో. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను, వాచ్ చేయండి, మీకు నచ్చుతుంది డెఫినెట్లీ. ఇంకా లంచ్కి ప్రిపరేషన్స్ అయితే జరుగుతుందన్నమాట. ఫస్ట్ అయితే నేను జీరా రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అని చెప్పి జీరా, క్యాష్యూస్ ఇంకా చిల్లీస్ అనమాట గీలో ఫ్రై చేసుకొని ముందుగా సోక్ చేసినటువంటి బాస్మతి రైస్ అయితే యాడ్ చేసి సాల్ట్ అయితే యాడ్ చేసి కుక్కర్ మీద పెట్టేస్తాను. దీనికి కాంబినేషన్గా నేనైతే చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒకవేళ ఎవరికైనా నా రెసిపీస్ ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే నేను కస్టర్డ్ని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అని చెప్పి ఫస్ట్ అయితే మిల్క్ని బాయిల్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే కొంచెం మిల్క్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ని యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బాయిల్ అయినటువంటి మిల్క్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కస్టర్డ్ మిక్చర్ని ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మీకు కస్టర్డ్ అనేది కొంచెం థిక్కర్గా ఉండాలి అంటే మాత్రం 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం థిన్నర్గా ఉండాలనుకుంటున్నాను. సో దట్ అందుకే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes అనమాట బాయిల్ చేసుకున్నామంటే మాత్రం సరిపోతుంది. యాక్చువల్లీ మనం కస్టర్డ్లో ఫ్రూట్స్ని యాడ్ చేస్తాము, ఇంకా నట్స్ వేసుకుని డేట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కస్టర్డ్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది. ఈ కస్టర్డ్లోకి ఒక యాపిల్ ఇంకా బనానా అనమాట, దాంతోపాటు ఈ గ్రేప్స్, ఇంకా దాంతోపాటు నట్స్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఎస్, ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. యాక్చువల్లీ డిన్నర్కి అయితే బయటకు వెళ్దామని ప్లాన్. సో లంచ్ కోసం అని చెప్పి కొంచెం క్వాంటిటీతో మేక్ చేశాను. కస్టర్డ్ అయితే మనము కూల్ డౌన్ చేసుకోవాలి, రూమ్ టెంపరేచర్కి వచ్చేసేవాలి. తర్వాత ఇలా చాప్ చేసుకునేటువంటి ఫ్రూట్స్ని మీ దగ్గర ఏది ఉంటుంది అనమాట యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను నట్స్ అయితే చాప్ చేసుకుని యాడ్ చేసేస్తాను. స్వీట్నెస్కి తగినట్టు షుగర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. నార్మలీ నట్స్ అయితే నేను చాప్ చేయను, ఇలాంటిది ఒకటి పెట్టుకొని ఉన్నాను. సో ఇందులో మనము వేసేసి దీన్ని క్లోజ్ చేసేసి
ఇలా ప్రెస్ చేసామంటే సో మొత్తం చాప్ అయిపోతుంది స్మాల్ స్మాల్ పీసెస్ లాగా. అలా నేను క్యాషియోస్ అండ్ ఆల్మండ్స్ అయితే చాప్ చేసుకున్నాను. ఇప్పుడు దీనైతే నేను కస్టర్డ్లోకి యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ చాప్ చేసుకున్నటువంటి నట్స్ని కొంచెం గీలో నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 minutes పాటు సిమ్లో పెట్టుకొని. తినేటప్పుడు మనకి క్రంచీగా ఉండాలి అంటే మాత్రం ఫ్రై చేసుకోవాలి. అలా వద్దు అనుకుని డైరెక్ట్గా మనం యాడ్ చేసుకున్నామంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కస్టర్డ్లోకి యాడ్ చేసేస్తాను. ఈ ఫ్రూట్స్ అనేది మనకి రూమ్ టెంపరేచర్కి వచ్చినప్పుడు కస్టర్డ్లోకి యాడ్ చేయాలి, లేదంటే టెక్స్చర్ అనేది మారిపోతుంది. సో యమ్మీగా ఉండే కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నదైతే LED నెంబర్ 4 అనమాట. దీన్ని మాక్యూ లైట్స్ అని అంటారు. యాక్చువల్లీ నా బర్త్డేకి అయితే ఒక్కటైతే ఆర్డర్ చేసుకున్నాను. 40లో 4 ఉంది. సో ఇంకా నవీన్ బర్త్డే కోసం అని 44 కోసం అని చెప్పి 1 more 4 అయితే యాడ్ చేసుకున్నాను థీమో నుంచి. ఇంకా చింటూ రాగానే కన్స్ట్రక్ట్ చేయిస్తాడు అని చెప్పి బయటకైతే తీసాను. దీన్ని యాడ్ చేయడం వల్ల డెకర్లో యాక్చువల్లీ చాలా గ్లో అనేది ఉంటుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. Hey guys, it's Daddy's birthday, so we're doing the balloons and Mummy is going to show you now. Right now we're separating the balloons into colors and sizes. Yeah. సో ఫస్ట్ అయితే నేను మొత్తం సైజెస్గా ఇంకా అట్లే కలర్స్గా మొత్తం నేను సపరేట్గా చేసి పెట్టుకున్నాను. సో దాన్ని బట్టి నేను బెలూన్స్ అయితే బ్లో చేసుకుంటున్నాను. అండ్ ఈ ప్యాక్లో మనకి ఈ కలర్స్ ఆఫ్ బెలూన్స్తో పాటు ఇంకా నీకు నార్మల్లీ కొంతమంది అయితే ఇలాంటి బెలూన్ గ్లూ యూస్ చేస్తూ ఉంటారు, దానికి బెలూన్స్ని గ్లూ చేసుకోవడానికి. అండ్ దాంతోపాటు దారం అయితే ఇస్తారనమాట టై చేసుకోవడానికి టేప్ లాగా. అండ్ దీంతోపాటు నేను 5 inch బెలూన్స్ అయితే తీసుకున్నాను అక్కడక్కడ యాడ్ చేయడానికి. ఇక్కడ మనకైతే 10 inches అట్లే విధంగా 5 inches బెలూన్స్ అయితే వస్తుందన్నమాట ఈ ప్యాక్లో. ఫస్ట్ అయితే నేను ఒక 2 బెలూన్స్ని బ్లో చేసుకుని టై చేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక 2 బెలూన్స్ని బ్లో చేసుకొని టై చేసుకొని 2 బెలూన్స్తో మంచిగా నేను టై చేసేసుకుంటున్నాను. అంటే ఒక ఫ్లవర్ లాగా, బట్ 4 అనమాట బెలూన్స్ మనకి ఇక్కడ ఉండేది. 2 బెలూన్స్ని టై చేసేస్తాను. We made all the balloons and we made them into 4, so we can all do it like this. నాట్ లైక్ దాట్. సో ఫస్ట్ వైట్ బెలూన్స్ మొత్తం నేను బ్లో చేసి పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ కలర్ బెలూన్స్ని బ్లో చేస్తున్నాను. నైస్ కలర్ యాక్చువల్లీ. It's cream. సో అట్లానే ఇంకొక 2 కూడా బ్లో చేసుకుందాం. యాక్చువల్లీ 2 + 2 4 లాగుండా కాకుండా మనం ఓన్లీ 3 బెలూన్స్ని కూడా బ్లో చేసుకోవచ్చు. నేను 4 బెలూన్స్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. మీరు 4 కాకుండా 3 కూడా ఫామ్ చేసుకోవచ్చు అనమాట. అలా 3 టై చేసుకుంటే కూడా బాగుంటుంది. నేనైతే 4ని యాడ్ చేసుకుంటున్నాను బెలూన్స్. ఇలా ఈ కలర్తో మొత్తం నేను ఫామ్ చేసేసుకుంటాను 4 బెలూన్స్ లాగా. సో ఈ క్రీమ్ కలర్ కూడా నేను బ్లో చేసేసుకున్నాను అండ్ వైట్ కూడా ఫినిష్ అయింది. నెక్స్ట్ look, I made this balloon with my mouth and look, it's so big. Yeah, it's so big, Twinkle. అండ్ ట్వింకిల్ మౌత్తో చేసింది అందుకే చెప్తాంది. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఈ కలర్ని బ్లో చేసుకొని అది కూడా 2 బెలూన్స్ యాడ్ చేసుకొని 4 బెలూన్స్ ఫ్లవర్ లాగా ఫామ్ చేసుకుంటాను. I don't like this color very much. It's a wood color. Oh, like this? Yeah, మన బ్యాక్ డ్రాప్ వాచ్ కవర్ ఉంది కదా, సో దానికి మ్యాచ్ అయ్యే కలర్ ఇది. It's very nice, but I just don't like the color, but it matches very good. Yeah. బెలూన్ ఎప్పుడు రౌండ్ షేప్లో ఉండేలాగా మనము బ్లో చేసుకోవాలి, లేదంటే షేప్ అవుట్ అవుతుంది బెలూన్. కొంతమంది అయితే బెలూన్కి ఒక కిక్ దొరుకుతుంది అనమాట, 5 inches 8 inches అలా, అందులో పెట్టుకొని సైజ్ చూసుకొని మరీ బ్లో చేసుకుంటారు. I'm going to do it now. Wait.
యాక్చువల్లీ మనం సైజ్ ఎప్పుడు కరెక్ట్గా పెట్టుకోవాలి, రౌండ్ ఫామ్లో వచ్చేలాగా. ట్వింకిల్ హెల్ప్ చేస్తానని చెప్పింది, అందుకే చేసింది. Yeah, it's fun. థ్యాంక్ యూ ట్వింకిల్. You're welcome. There's our Eiffel Tower. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము ఈ బెలూన్స్ ని బ్లో చేసుకుంటాం. This one actually looks like this color now. 2 more. So ఓకే, సో ఇంకా అన్ని బెలూన్స్ ని బ్లో చేసేసుకుందాం. ఫస్ట్ అయితే నేను నా దగ్గర ఉన్నటువంటి 10-inch బెలూన్స్ అనమాట ఉన్నటువంటి కలర్స్ మొత్తము బ్లో చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. So now we got these to tie to our balloons here. We have all these balloons around us and now mommy is going to tie them. ఫస్ట్ వైట్ పెడదామా కింద? Of course. బెలూన్ ని ఫస్ట్ టై చేసేసుకోవాలి మనం. టై చేసుకున్న తర్వాత ఏం చేయాలి ఇంకా? Then వన్ బెలూన్ ని మనము యాడ్ చేసుకోవాలి. and then we're going to tie it up here later on. We're making a big Eiffel Tower. ఓకే, వన్ మోర్ వైట్. సో నేను బిగ్ బెలూన్ యూజ్ చేసి మొత్తం ఫామ్ చేసుకున్నటువంటి బెలూన్స్ అంతా టై చేసుకొని ఒక గార్లెండ్ లాగా ఫామ్ చేసుకున్నాను. So now I'm putting this like mommy said to. ఎందుకు పెడుతున్నాం ట్వింకిల్ మమ్మది? So we can hang the balloons. So we put it like this and then we'll put it inside and it will tie and it will stick to here. రైట్. To give me your loyalty. 9-inch బెలూన్స్ వచ్చి యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఈ 4 కలర్స్ ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ 4 బెలూన్స్ని మేక్ చేసి ఒక గార్లాండ్ లాగా అలానే ఫిక్స్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇందులో 5 పేజ్ అనేది మనకి 5 వస్తుంది అనమాట. అందుకే నేనేమనుకుంటున్నానంటే 3 బెలూన్స్ని మేక్ చేసి ఫ్లవర్ లాగా వెళ్ళి గార్లాండ్కి ఫిక్స్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో 2 బెలూన్స్ని 1 more బెలూన్తో యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ స్మాల్ బెలూన్స్ తక్కువ ఉందన్నమాట. సో 7 అన్నా ఉన్నిందంటే అట్లీస్ట్ 4 బెలూన్స్తో 28 బెలూన్స్ ఉన్నిందంటే బాగుంటుంది. సో అన్ని బెలూన్స్ అయితే నా దగ్గర లేదు, నేను అందుకే 3 బెలూన్స్గా ఫామ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 బెలూన్స్ని ఆల్రెడీ నేను ముందుగానే అన్నీ బ్లో చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బెలూన్స్ అన్నిటినీ ఈ బిగ్ బెలూన్ యూజ్ చేసి టై చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు 4 బెలూన్స్తోనే చేసేదాన్ని, బట్ ఫస్ట్ ఏం చేస్తున్నాను ఎలా ఉంటుందో షేప్ ఒకసారి చెక్ చేయాలి. సో ఇలా మనం ఫస్ట్ బెలూన్ని ఈ బెలూన్తో టై చేసేసుకొని ఇంకా 1 by 1 ఇలా పెట్టుకొని కొంచెం గట్టిగా దగ్గరగా మనము ట్విస్ట్ చేసుకోవాలి. సో దట్ అప్పుడే మనకి ఈ మనం యూజ్ చేసే బెలూన్ అనేది కనపడకుండా ఉంటుంది మధ్యలో. ఎక్కువ బెలూన్స్ ఉంటే బాగుంటుంది యాక్చువల్లీ. ఇది నేను సింగిల్ ప్యాక్ ఆర్డర్ చేసుకున్నాను, సో ఇన్ని బెలూన్సే వచ్చింది. సో ఇన్నే వచ్చింది అనమాట బెలూన్స్ మనకి. యా 1 more ఉంది. ఓ గాడ్. సో మనకి షేప్ అవుట్ అయిందనమాట ఒక బెలూన్ బ్లాస్ట్ అవడం వల్ల. సో ఇప్పుడు ఈ బెలూన్తో మనం టై చేసుకోవాలి లాస్ట్లో, అప్పుడు బెలూన్స్ అనేవి ఊడకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనము ఈ బెలూన్ని మన గార్లాండ్కి ఫిక్స్ చేసేద్దాం. ఓకే ఓకే, క్యూట్. సో ఈ యొక్క బెలూన్ని ఈ బెలూన్కి ఫిక్స్ చేసి ఈ బెలూన్తో ఫిక్స్ చేసేస్తాను ఎక్కడో ఒక చోట. యాక్చువల్లీ ఇలా. సో
సో మీకు ఇలా ఫామ్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఒక 3 బెలూన్స్ని ఫ్లవర్ లాగా అక్కడక్కడ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా ఇలానే ఫామ్ చేసిస్తాను. Started, got my eyes on the target. No, no. Till the battle's won, till kingdom come. నేను ఆర్డర్ చేసినటువంటి బెలూన్ ప్యాక్లో వచ్చినటువంటి బెలూన్స్తో ఇలా గార్లాండ్ అయితే నేను ఫిక్స్ చేసుకున్నాను. ఇంకా 5 ఇంచ్ బెలూన్స్ కూడా అనమాట గోల్డ్ కలర్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. దీన్ని యాడ్ చేయడం వల్ల కొంచెం గ్లోయినెస్ వస్తుంది అని చెప్పి. Till the battle's won, till kingdom come. ఈ బెలూన్ గార్లాండ్కి కొంచెం టచ్అప్ ఇవ్వడం వల్ల డెకర్ అనేది మంచిగా ఎలిగెంట్గా కనపడుతుంది. ఇంకా లైట్స్ కూడా ఫిక్స్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్గా మీరే చూడొచ్చు డెకర్ అనేది ఎలా ఉన్నది అని. ఇంకా డెకర్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ అవుట్ఫిట్ని నేను TJ Maxxలో తీసుకున్నాను. యాక్చువల్లీ మొత్తం రెడీ అయిపోయాము. కాకపోతే నెంబర్ 4 అయితే చింటూని ఫిక్స్ చేయమని చెప్పాను. నా బర్త్డేకి ఒకటి తీసాను అండ్ నవీన్ బర్త్డే కోసం 1 more తీసాను. సో చింటూ అయితే మొత్తం రివర్స్లో పెట్టేశాడనమాట 4ని. సో ఇంకా ఇలా కాదు ఉండాల్సింది, నార్మల్లీ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. సో నేను మళ్ళీ ఫిక్స్ చేద్దామని చూస్తుంటే మొత్తం హాట్ గ్లూతో స్టిక్ అయిపోయింది, అస్సలు రావట్లేదు. సో నేను ఇంకా యాజ్టీస్ అలానే పెడదాం అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో ఫైనలీ అది స్టాండప్ అవుతుందో లేదో బరువుకి నాకు అర్థం అవ్వట్లేదు. సో నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను ఇప్పుడు. ఇలా చేసేసింది చింటూ. బాగానే ఉంది, బట్ నేను చెప్పింది వేరే మోడల్. Is it nice? సో ఈసారి డ్రెస్ వచ్చిన అయితే చెప్పింది ఇలా స్విల్స్ పెట్టమని చెప్పాను. ఇంకా కింద బోర్డర్ పెట్టమన్నాను. అదే విధంగా గోల్డ్ కలర్ తో బ్లష్ అప్ చేయమని చెప్పాను. పైన అయితే హ్యాపీ బర్త్డే రాసి సైడ్స్ లో నేను ఫ్లవర్స్ అయితే పెట్టమని చెప్పాను. బట్ ఫ్లవర్స్ అయితే పెట్టలేదు. అందుకే చింటూ అయితే బాగానే ఉంది మమ్మీ అంటున్నాడు. యాక్చువల్లీ ఈసారి ట్రస్టర్జీలో లోపల అనమాట కండెన్స్డ్ మిల్క్ అయితే పెట్టింది. కండెన్స్డ్ మిల్క్ అనేది కొంచెం హార్డర్ అయిందనమాట. ఎందుకంటే లాస్ట్ టైం అయితే నేను ట్వింకిల్ బర్త్డేకి కంప్లైంట్ అయితే రైస్ చేశాను. చాలా సాఫ్ట్గా అయిపోయింది అనమాట ఇంటికి తీసుకొచ్చేటప్పటికే. సో అందుకే ఈసారి కొంచెం చేసి మరి ఫ్రోజన్లో అయితే పెట్టేసింది. ఇంకా నవీన్ వెళ్ళినప్పుడు అయితే ఆర్డర్ కోసమని వెతుకుతున్నారనమాట ఎక్కడుంది అని చెప్పి. ఫైనలీ ఇంకా ఫ్రీజర్లో ఉంటే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకొంచెం నేను ఎలిగెంట్గా ఉండడం కోసం అని చెప్పి ఈ కేక్కి మీరు చూస్తున్నట్లు చిన్ని చిన్ని ఏం చింటూ చేద్దాం, ఇంకేం పెడదాం చింటూ? 1 more చాలా చింటూ. ఇట్లా వేసినప్పుడు కేక్ వెనక పడిపోయింది అనుకో. సైడ్ పెడదామా? ఏదో సంథింగ్ హార్డ్గా ఉంది లోపల, ఏదో పెట్టింది చింటూ. యాక్చువల్లీ లోపల ఒక లేయర్ అయితే కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసింది. అది ఫ్రోజన్ చేయడం వల్ల చాలా హార్డర్ అయిందనమాట. బట్ నెక్స్ట్ డేకి కేక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నవీన్ వేసుకున్నటువంటి డ్రెస్ని కూడా H&Mలోనే తీసుకున్నాను, బ్యాక్ డ్రాప్కి మ్యాచ్ అయ్యేలాగా అనమాట. ఏ పార్టీ అయినా సరే, ఏ బర్త్డే అయినా సరే కంపల్సరీ మనకి రిమెంబరెన్స్గా ఉండేదైతే పిక్చర్సే అనమాట. సో దానికోసమే ఇప్పుడైతే Happy birthday to you. Happy birthday to Naveen. Happy birthday to you. Hip hip Hooray! hip hip hooray. Count to 44. 10. Okay, 1 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20 30 40 41 42 43 44. Hip hip hooray! hip hip Hooray! hip hip. Hooray! ఓకే ఇప్పుడు ఇక్కడ పెట్టు. హ్యాపీ బర్త్డే నవీన్. హ్యాపీ బర్త్డే. నువ్వు పాడనా? హ్యాపీ బర్త్డే
you. Happy birthday to Naveen. Happy birthday to you. Hip hip hooray! Hip hip hooray! ఐఫోన్ ప్రో మ్యాక్స్ 16లో అయితే పిక్చర్స్ అనేది 15 ప్రో మ్యాక్స్ కంటే చాలా బాగా వస్తుంది. మమ్మీ వీడియో డాడీ ఫోన్లో నా వీడియో తీస్తున్నా. 1 సెకండ్ ప్లీజ్. ఇక్కడ చూడండి డాడీకి. Okay, let me do some. Oh, get it from the bottom. ఇట్స్ నాట్ ఏ చాక్లెట్ నాన్న. Because nobody likes chocolate. యా నేను ఆర్డర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ డ్రెస్ ఇచ్చినా చెప్పేసిన. ట్వింకల్ ఇక్కడ చూడు. There's literally water and ice inside. See now. ఓకే గాయ్స్ లుక్ అట్ మీ. No, do complain again, mummy. ఇప్పుడు ఫ్రోజన్ అయిపోయిందని చెప్పాలి కదా ట్వింకల్. Too icy. Okay, ఇప్పుడు you like it? Okay, nice cake. Happy birthday my dear. ఇంకా డెకర్ అయితే మాత్రం నాకు చాలా సింపుల్ గా అనిపించింది. మేబీ 44 పెట్టుంటే కొంచెం ఎలిగెంట్ లుక్ అయితే వచ్చిండు. ఒక ఫోన్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తాము, బట్ ఇంకోటి అయితే కన్స్ట్రక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ టైం అయితే 7:30 అలా అయింది. ఇంకా డిన్నర్ కి వెళ్ళాలి అని చెప్పి నవీన్ అయితే దట్స్ ఫైన్లీ అన్నాడు. ఇంకా వితౌట్ 44 కటింగ్ అయితే ఫినిష్ చేసేసాము. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మేము రెస్టారెంట్ కి వెళ్తున్నాం. Hummy. ఇంకా నవీన్ కోసం వెయిటింగ్. Yeah, he's getting ready. యా బర్త్డే బాయ్ అని చెప్పి రెడీ అవుతున్నాడు. జస్ట్ డెకరేషన్ లో మాత్రము నెంబర్ 4 అయితే మిస్ అయింది. అదే కొంచెం డిసప్పాయింట్ అయితే అయింది. ఇది యాక్చువల్లీ ఆర్ఎస్ఎంలో ఉంటుంది అండ్ దీన్ని ట్రై చేద్దాము అని చెప్పి వచ్చాము. అండ్ ఇక్కడైతే యాక్చువల్లీ బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఈవినింగ్ టైంలో అయితే మాత్రము చాలా బాగుంటుంది. చింటూ ఈ ప్లేస్ బాగుంది చింటూ కదా. ఈ రెస్టారెంట్ కి నవీన్ అయితే సెకండ్ టైం అనమాట రావడం, మేమైతే ఫస్ట్ టైం. ఇంకా ఈ రెస్టారెంట్ యొక్క అంబియన్స్ ని అదే విధంగా నేను ఆర్డర్ చేసుకున్నటువంటి ఫుడ్ ని చూపిస్తాను, ఒకసారి చూడండి. Till the battle's won, till kingdom come. ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. సో వాళ్ళైతే కాంప్లిమెంటరీ కింద బ్రెడ్స్ అయితే ఇచ్చారు. దాన్ని డిప్ చేసుకోవడానికి మీరు చూసినటువంటి ఆలివ్ ఆయిల్ ఇంకా దాంతో పాటు వెనిగర్ అయితే మిక్స్ చేసుకొని తింటున్నారు. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేయడము. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, నచ్చుతుంది. ఇంకా బ్రెడ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. Till the battle's won, till kingdom come. So this is just like bread, and it's dipped in this oil, and I don't know. Vinegar. And vinegar. It's not that good, but it's okay. It's pretty good. ఇంకా ఇక్కడ నేను మెన్యూని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్, అదే విధంగా దాని యొక్క ప్రైజెస్ ను ఒకసారి చెక్ చేయండి. I'll never run. Best to give me your loyalty, 'cause I'm taking the world, you'll see. They'll be calling me, they'll be calling me royalty. Best to give me your loyalty, 'cause I'm taking the world, you'll see. They'll be calling me, they'll be calling me royalty. Say I'm dangerous 'cause I broke all the cages.
she's no. యాక్చువల్లీ ఆ నైట్ అయితే వర్షం ఉన్నిందనమాట. సో అవుట్ సైడ్ అయితే చల్లగా ఉన్నింది, బట్ వాళ్ళు హీటర్స్ అయితే పెట్టున్నారు. అండ్ అంబియన్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి ఇట్లా బయట అయితే వచ్చాను. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ నవీన్ అయితే బీజేఎస్ రెస్టారెంట్ కి వెళ్దాము అని అన్నాడు. కాకపోతే ఆల్రెడీ ట్వింకిల్ బర్త్డేకి వెళ్ళాం కాబట్టి ఈ రెస్టారెంట్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి ఇక్కడికి అయితే వచ్చాను. మంచి అంబియన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి రావాల్సిందే. It's on the target. No, no. ఫుడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రెసిపీ నేమ్ వచ్చి చికెన్ పికాటా. యాక్చువల్లీ పాస్తా ఉంటుంది అండ్ చికెన్ బ్రెస్ట్ పీస్లను వచ్చి మనకి బటర్ అండ్ లెమన్ తో మిక్స్ చేసి ఇస్తారనమాట. అండ్ ఈ రెసిపీ నేమ్ వచ్చి కెమెరా. చింటూ అయితే తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి పిజ్జా అనమాట. పిజ్జా నేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కాకపోతే చికెన్ తీసుకున్నాము. అండ్ పిజ్జా మాత్రం మస్తుందనమాట. పిజ్జాని అయితే నేను అండ్ ట్వింకిల్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా చింటూ తీసుకున్న కెమెరా అయితే నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. నేను కూడా టేస్ట్ చేస్తాను, బాగా అనిపించింది. బట్ చికెన్ పికాటా మాత్రము అంత బాగా అనిపించలేదు, పులుపుగా అనిపించింది అనమాట. సో ఫుడ్ అయితే చెప్పాలంటే నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. అండ్ అంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. డెఫినెట్లీ ఎవరైనా కొత్త ఫ్లేవర్స్ని ట్రై చేయాలనుకున్నప్పుడు మన ఇండియన్ ఫుడ్ లాగా కాకుండా ఇక్కడికైతే విజిట్ చేయాల్సిందే. Thank you. Of course. Oh my goodness. I'm trying to figure out who you were videotaping. I saw him. Oh my goodness. Happy birthday. థ్యాంక్ యూ. ఇంకా డిన్నర్ అయిన తర్వాత బిల్ పే చేసాము. తర్వాత బర్త్డే బాయ్కి ఏం కాంప్లిమెంట్ లేదా అని అడిగాను. తను ఉంది అని చెప్పి తీసుకొచ్చింది అనమాట. అదే తీసుకొచ్చి చింటుకైతే ఇస్తుంది. తనకు అది నా హస్బెండ్ బర్త్డే బాయ్ అని చెప్పాను. అదే అనమాట కాన్వర్జేషన్. తనైతే నవ్వుతుంది. ఇంకా వాళ్ళైతే చాక్లెట్ కేక్, అదే విధంగా క్యారెట్ కేక్ ని తీసుకొచ్చారనమాట విత్ విప్డ్ క్రీమ్ తో. కేక్ అయితే ఫ్లేవర్స్ బాగా అనిపించింది. Twinkle, how was the food? It was good and our dinner is done now and now we're going to leave. ఇక్కడ రెస్టారెంట్ లో అయితే మాత్రం వీడియో యొక్క క్లారిటీ అనేది అంత బాగా లేదు, ఎందుకంటే లైట్నింగ్ అనేది చాలా తక్కువ ఉంది. Cause I'm taking the world, you'll see. They'll be calling me. ఇక్కడే బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇంకా మా డిన్నర్ అయితే ఫినిష్ అయింది. ఇంకా బయటకు అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉందని చెప్పాను కదా వచ్చినప్పుడు, అక్కడైతే పిక్ తీసుకుందాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. యాక్చువల్లీ నాకు ఈ ప్లేస్ అయితే బాగా నచ్చింది, బట్ ఇప్పుడు వర్షం పడుతుంది అండ్ నైట్ అయింది, చల్లగుంది. అయినప్పటికీ అట్లీస్ట్ ఒక పిక్చర్ అయినా తీసుకోవాల్సిందే. సో ఇదన్నమాట టూటో ఫ్రెస్కో కిచెన్ అండ్ బార్ యొక్క విశేషాలు. సో డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ట్వింకిల్ అండ్ చింటూ వాళ్ళ డాడాకి ఏమి ఇస్తారు? యా, యూ కెన్ ఆల్సో సీ. ఆల్రెడీ మీరు చూసేసారు కదా ముందే. చింటూ అయితే స్మాలర్ గిఫ్ట్ అని షైగా ఫీల్ అవుతున్నాడు. చూడండి నవీన్కి నచ్చుతుందో నచ్చదో. ఓపెన్ చేయి నవీన్. చింటూ నువ్వు డాడీని చూస్తూ ఉండాలి, నీ గిఫ్ట్కి డాడీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని. Is it useful to Naveen? సో నువ్వు నోట్ ప్యాడ్ని ఇక్కడ పెట్టేసుకొని స్టాండ్ లాగా ఉంది, ఫోటో ఫ్రేమ్ లాగా. నేనంతా నువ్వేం చేస్తావు, ఆ పేపర్స్ని మొత్తం టేబుల్ కంటిస్తా అన్నావా? సో ఇప్పుడు ఆ పేపర్ని దీంతో పెట్టేసినామంటే పిన్ వేసి ఉంటుంది కదా, అలా థింక్ చేసి తీసాం దీన్ని. నచ్చిందా అని అడుగు చింటూ డాడీకి. నెక్స్ట్ ట్వింకల్ గిఫ్ట్. Thank you. నోట్ ఉంది, మనం కూడా చదువుదాం. హ్యాపీ బర్త్డే డాడీ, ఐ హోప్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ డే. డాడీ దగ్గర ఉంది ట్వింకల్. And here is something that you can put at your office. So you put your name here and then you put your table number for your desk. దట్స్ ఫర్ యువర్ ఆఫీస్. Mommy, డి యూ లైక్ ద గిఫ్ట్ నవీన్? do I అంటావు ఇది బాగా చెప్పు. have your gift, Mommy? డాడీకి నేను మార్నింగ్ ఇచ్చేస్తాను నా గిఫ్ట్ని. డాడీ ఆఫీస్కి వేసుకాడు ఈరోజు షూస్. Twinkle. హక్ చేయి ట్వింకల్. ట్వింకల్ ఇప్పుడు మన ముగ్గురము డాడీకి విషెస్ చెప్పాలి. ఓకే చింటూ? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు నవీన్, హ్యాపీ బర్త్డే టు యూ. Hip hip hooray! Hip hip hooray!
హ్యాపీ బర్త్డే నవీన్. Thank you, sweetie. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మాత్రం మీ ఫేస్లో ఎక్కడ ఒక చోట స్మైల్ వచ్చి ఉంటే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి, ఒక మంచి కమెంట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని సో దట్ ఫ్యూచర్లో బ్యూటిఫుల్ అమెరికాకి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఆల్రెడీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.